వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలాపూర్ మండల్ మల్లాపూర్ విలేజ్ ఏఎంఆర్ టౌన్షిప్ లో జి కిరణ్ గ్యాంగ్, సత్యనారాయణ గ్యాంగ్ వారు 4 గ్యాంగులుగా ఏర్పడి కాలనీలోని పార్కు జాగాను కబ్జా చేయడం జరిగినది. అదే కాలనీలో ఉన్న గౌండ్ల క్రాంతి కిరణ్ కబ్జా ఎందుకు చేసిండ్రని ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించి కొట్టి గౌండ్ల క్రాంతి కిరణ్ వాళ్ళ తల్లిని దుర్భాషలతో అవమానపరిచి హేళన చేయడం జరిగినది. వీరికి సపోర్టుగా నిలిచిన రేవతి కుటుంబాన్ని, క్రాంతి వాళ్ల తల్లి విజయలక్ష్మి కుటుంబాన్ని భయభ్రాంతులతో గురి చేయడం జరిగినది. అయితే మేడం మీ సమస్య ఏందని చెప్పి అడిగారు. అడిగితే మేము ఆ పార్క్ ప్లేసెస్ తీసుకెళ్లి ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడ చూపించాము. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, తర్వాత బుద్ధుడి విగ్రహం పెట్టి రోడ్లు క్లోజ్ చేయడం అన్ని చూపించాము. అవతల కాలనీస్ కి కనెక్టివిటీ లేకుండా చేస్తున్నారని అన్ని చూపించాము. మేడం స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇమీడియట్లీ కాంపౌండ్ వాల్స్ అనేది ఓపెన్ చేయండి, తర్వాత ఆ పార్క్ అనేది డిస్మెంటల్ చేయండి, ముంగటున్న పార్క్ కి కాంపౌండ్ వాల్ అనేది డిస్మెంటల్ చేయండి అని కన్సర్న్ కిరణ్ కుమార్ ఆఫీసర్ గారికి చెప్తుండగా సత్యనారాయణ అనే వ్యక్తి ఆల్రెడీ ఆయన ఆల్కహాల్ పర్సన్ ఉన్నాడో ఏమున్నాడో తెలియదు, డైరెక్ట్ మా కులాన్ని దూషించి మాట్లాడుకుంటూ మా మదర్ మా మదర్ మీద ఫిజికల్ గా మీదికి వచ్చేసాడు, మా బ్రదర్ మీదికి వచ్చేసాడు. వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోని మా కులాన్ని దూషించడంతో రాజు అనే వ్యక్తి, తర్వాత వచ్చేసి మన మహేందర్, తర్వాత సత్యనారాయణ వాళ్ళ వైఫ్, తర్వాత రోజా, తర్వాత ఇంకెవరు మన జ్యోతి, తర్వాత పర్టికులర్ అందరు కాలనీ 60 మంది ఒకటయ్యారు. మా 2 కుటుంబాలు ఒకటయ్యారు. మాకు మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి కనీసం పోలీస్ వాళ్ళు, కనీసం పి సరస్వతి కమిషనర్ గారికి హ్యూమానిటీ గ్రౌండ్స్ లేదు. కనీసం ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ కంప్లైంట్స్ ఇంత సీరియస్ ఉన్నాయి, కనీసం కన్సర్న్ SHO గారికి ఇంటిమేషన్ ఇచ్చి రావాలని తెలియకుండా వాళ్ళతోని కుమ్మక్కైందో తెలియదు, మరి ఎవరితో ఏం చేసిరో తెలియదు. మా మీద హత్య, మా కుటుంబం మీద మొత్తం కాలనీ అంతా మీద పడిపోయి మొత్తం ఎట్లా అంటే ఒక కన్సర్న్ అని కూడా చూడకుండా కొట్టారు. మా మదర్ బట్టలు చింపారు. అటెంప్ట్ రేప్, అటెంప్ట్ మర్డర్, SC ST అట్రాసిటీ కేసు మేము బుక్ చేశాం. అప్పుడు కూడా సిఐ గారు సుధాకర్ గారు ఏమంటారంటే PS కి మేము రేవతి గారు ఉక్కుతో వచ్చాము ఇక్కడికి ఆడ అవుతుందని చెప్పేసి. వచ్చేటలకు ఆడ ఆల్రెడీ మేము ఇక్కడ వచ్చాము, అక్కడ కన్సర్న్ పర్సన్ ఎవరు లేరు, మా బ్రదర్ తర్వాత మా మదర్ ఉన్నారు అక్కడ. మళ్ళా కాలనీ వాళ్ళు అందరు మా ఇంటి ముంగడే చేసుకున్నారు. అదే టైంలో కరెంట్ వెళ్ళిపోయింది. ఇదంతా ఒక పక్కడ బంది, ఒక ప్లాన్ తో జరిగిందని నేను స్పష్టంగా చెప్తున్నాను. దీని గురించి నిన్న మేము కన్సర్న్, మీకేం కావాలి ఇప్పుడు? మాకు కావాల్సింది ఇప్పుడు న్యాయం కావాలా. మా FIRలకి ఎందుకు, మా కంప్లైంట్స్ కి ఎందుకు FIRలు ఇస్తలేరు? ఇన్ని రోజుల నుంచి పెండింగ్స్ ఎన్ని ఉన్నాయి? 15 రోజులు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక మాకు న్యాయం చేయాలా. ACP గారు న్యాయం చేయట్లేరు. కొత్తగా వచ్చిన DCP గారికి అయితే వాళ్ళ దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదు తెలియదు, కానీ పాత సుల్తారెడ్డి మేడం వాళ్ళకైతే వాట్సాప్ లో వెళ్ళినాయి ఇవన్నీ. రాజకొండ కమిషనరేట్ వాట్సాప్ ఆన్లైన్ కంప్లైంట్ లో కూడా కంపల్సరీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. ఒకవేళ మేము చచ్చిపోతే శవం తీసుకొని వస్తామమ్మా అనేటానికి ఉన్నారు పోలీసు వ్యవస్థ అన్నది. మా ప్రాణాలకి ఇప్పుడు ఎవరైతే ప్లాట్ నెంబర్ 59 గౌండ్ల క్రాంతి కిరణ్, గౌండ్ల విజయలక్ష్మి, గౌండ్ల ఉదయ్ కిరణ్, మా కుటుంబాలకి, రేవతి గారి కుటుంబాలకి ఏమైనా కానీ రాజకొండ కమిషనరేట్ బాధ్యత తీసుకోవాలా. తర్వాత ACP గారు, DCP గారు, SHO గారు, సెక్టార్ ఇన్ఛార్జ్ గారు బాధ్యత తీసుకోవాలి. ఇన్ని కంప్లైంట్స్ కి ఇంత ఘనం అవుతున్నప్పుడు ఒక పార్క్ కాపాడదామని మేము, ఆ కాజ్ ఏంటంటే పార్కును కాపాడదాం రేపటి పిల్లల గురించి అని చెప్పి మేము ముందుకు వస్తే మమ్మల్ని ఇంతగానం చేసి, ఇంతగానం కొట్టి, ఇంతగానం రథాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? దానికి SI గారు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు, CI గారు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? అసలు ఈ కంప్లైంట్స్ అనేవి ఉట్టి కంప్లైంట్సా? హోమ్ సెక్రటరీ గారు, హైడ్రా కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, RDO గారికి, మళ్ళా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కి, రాజకొండ కమిషనరేట్ కి ఒక పెన్ డ్రైవ్ సీజ్ చేసి విత్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన కాపీస్ ఉన్నాయి మా కాడ. స్పీడ్ పోస్ట్ చేశాము, డైరెక్ట్ చేతికి అందించాము, స్పీడ్ పోస్ట్ చేశాము. అయినా కానీ ఒక అట్రాసిటీ కేసు అన్నది నిన్న అయ్యింది. ఒక కులాన్ని ఎంతవరకు దూషించి మాట్లాడడం అన్నది ఈ కాన్స్టిట్యున్సీ ఆఫ్ డెమోక్రసీ ఇండియాలో నాకైతే అర్థం కావట్లేదు. మాకు న్యాయం చేయండి. లక్ష్మి, బాలాపూర్ మండలము AMR టౌన్షిప్ లో మేము ఉంటాము. పార్క్ కబ్జా చేస్తున్నారు అనేసి మేము పోయినాము. నేను కానీ రేవతి కానీ ఇద్దరం వెళ్ళినాము. ఒక 3 ప్లాట్లు కబ్జా చేయనీకే కూర్చున్నాడు కిరణ్. దాన్ని అడగనీకే పోతే మా మీద అనరాని మాటలు మాట్లాడిండ్రు. దళితులం అనేసి అనరాని మాటలు మాట్లాడిండ్రు. ఎవరు? సత్యనారాయణ. అవును, మా బడంపేట మున్సిపాలిటీ నుంచి సరస్వతి మేడం వచ్చింది.
వచ్చిన తర్వాత పార్క్ ప్లేస్ ఆర్డర్ ఇచ్చింది తీసేయమని. ఆర్డర్ ఇచ్చిన వెంబడే సత్యనారాయణ, రాజు, మహేందర్, జ్యోతి, ప్లాట్ నెంబర్ 66 ఏఎంఆర్ టౌన్షిప్ మల్లాపూర్. మేము గత నెల 23వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపాలిటీలో ఇచ్చాము. రోడ్ నెంబర్ 1లో, రోడ్ నెంబర్ 4లో పార్క్ ప్లేస్ గురించి, రోడ్ల గురించి కంప్లైంట్ ఇచ్చాము. దాని గురించి నిన్న మేడం వచ్చారు, సరస్వతి మేడం వచ్చారు, మాట్లాడారు. తర్వాత అది కూలగొట్టాలని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత గొడవ ముంగడగిన పార్క్ అన్నారు. అది కూడా కంపెనీ వల్ల హైదరాబాద్ అయితే కంప్లైంట్ ఇచ్చినాం మేము. అది కూడా ప్రాసెస్ నడుస్తుంది. యాంటీ కలెక్షన్ గిట్ట లేఅవుట్ ఓనర్ ఎవరో వాళ్ళకి అడగండి, చెప్పండి. तो चल पुलिस स्टेशन ले चल मैडम, पुलिस की कॉल చేయండి మేడం. మేడం ఇప్పుడు ఎమర్జెన్సీకి అది తీపిస్తారా, పెడతారా?